హాయ్ అండి. చికెన్ ఇలా చేసుకోండి. ఒక్క ముక్క కూడా మిగిల్చకుండా తినేస్తారు. అంత బావుంటుంది. ఫస్ట్ అయితే మందంగా ఉన్న కడాయిని పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఆనియన్స్ వేసుకోండి. ఆనియన్స్ అనేవి బాగా సన్నగా తరుక్కుని వేసుకోండి. అలాగే అల్లం కచ్చాబచ్చాగా దంచుకొని వేసుకోండి. అల్లం వేసిన నుంచి హై ఫ్లేమ్‌లో పెట్టి ఫ్రై చేసుకోండి. అల్లం వెల్లుల్లి హై ఫ్లేమ్‌లో పెట్టడం వల్ల క్రిస్పీగా తయారవుతుంది. తర్వాత చికెన్ వేశాక మీడియం ఫ్లేమ్‌లో పెట్టి కుక్ చేసుకోండి. తరువాత ఉప్పు, పసుపు వేసుకోండి. చికెన్ అనేది లైట్‌గా కుక్ అయ్యాక పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని మళ్ళీ కుక్ చేసుకోండి. తరువాత మీరు కారం తినేదాన్ని బట్టి కారం యాడ్ చేసుకోండి. మసాలాలన్నీ హాఫ్ మాత్రమే ఫస్ట్ యాడ్ చేసుకోండి. ధనియా పౌడర్, జీరా పౌడర్, అలాగే గరం మసాలా, చికెన్ మసాలా హాఫ్ స్పూన్ యాడ్ చేసుకోండి. తర్వాత 5 మినిట్స్ లో ఫ్లేమ్‌లో పెట్టి ఫ్రై చేసుకున్న తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తాం అనే 2 మినిట్స్ ముందు మళ్ళీ గరం మసాలా, ధనియా పౌడర్, జీరా పౌడర్, చికెన్ మసాలా అన్నీ యాడ్ చేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసుకోబోయే ముందు కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇలా గనుక మీరు చికెన్ ఫ్రై చేసుకుంటే రుచి అదిరిపోతుంది. ఒకసారి ట్రై చేయండి. అల్లం వెల్లుల్లి క్రిస్పీగా తయారయ్యి బ్రౌన్ కలర్‌లోకి చేంజ్ అయ్యాక చికెన్ వేసుకొని ఫ్రై చేసుకోండి. దానివల్లే చికెన్ ఫ్రై అనేది వేరే లెవెల్ టేస్ట్ ఉంటుంది. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. బాయ్ బాయ్.